నమస్కారం అండి. నమస్తే మహేష్. జగన్ డిజిటల్ లైబ్రరీ పెడతాడంట. కూటమి ప్రభుత్వంకి ఏమైనా భయం ఉందంటారా? డిజిటల్ లైబ్రరీ అంటే ఏదో అది డిజిటల్ లైబ్రరీ అంటే అందరికి ఉపయోగపడే లైబ్రరీ ఏం కాదు. అది ఆయన అంటున్నది ఏంటంటే, ఇక నుంచి మీ మీద దాడులు జరిగితే అందరూ కూడా ఒక యాప్ పెడతా అంటున్నాడు. ఈ యాప్ పెడతాను, ఆ యాప్లో నమోదు చేయండి. చూసారా నన్ను కొడుతున్నారు చూడండి సార్, మన పలానా వాడు నా మీద దాడి చేశాడు, అన్యాయంగా అక్రమంగా నా మీద దాడి చేశాడు సార్ అని చెప్పి ఫోటో అప్లోడ్ చేసి నమోదు చేస్తే, అది వీళ్ళ ప్రభుత్వం మళ్ళీ వస్తే అంటే ఏ 10 ఏళ్లకో 15 ఏళ్లకో మళ్ళీ ఒకవేళ దేవుడు దయదలిచి ఆయనకు సంబంధించి ఆయన భాషలో చెప్తున్నా, దేవుడు చల్లగా చూసి ఆయన కనుక మళ్ళీ వస్తే అప్పుడు ఇప్పుడు విత్తిని అన్నీ అప్పుడు కోసుకుంటాడట. అదే ఆయన చెప్తుంది. అయినా కానీ రప్ప మాటలు మాట్లాడే వీళ్ళు అంటే దయ్యాలు వేదాలు వల్లించడం అన్నట్టుగా ఇవాళ ఎవరి మీద దాడులు జరుగుతున్నాయి, ఎవరి మీద దాడులు జరగట్లా. ఇవాళకి మీరు ప్రతిపక్షాలు ఉన్నప్పుడు కూడా మీరు నోరు అదుపులో పెట్టుకోవట్లేదే. ఆ ప్రశాంత్ రెడ్డి గారిని ఆయన ఏమన్నాడు, ఎన్ని మాటలు అన్నాడు ప్రసన్న కుమార్ రెడ్డి గారు. అసలు ఆయన ఓడించిందే ప్రజలు ఆ మీద దుష్ప్రచారమో లేకపోతే ఆ మీద జుగుప్సాకరమైన మాటలు మాట్లాడుతున్నారన్న ఉద్దేశంతో ఆయన ఓడించారు. అయినా ఆయనకి ఇంకా బుద్ధి రాల. రోజా గాలి నా కొడుకులు అంటుంది. ఇవాళ ఇలాంటి స్థితిలో కూడా నువ్వు గాలి నా కొడుకులు అంటే వాళ్ళు ఊరుకుంటారా? వాళ్ళ అధికారంలో ఉన్నప్పుడు కూడా నువ్వు గాలి నా కొడుకులు ఇట్లా మాట్లాడితే ఏమన్నా సభ్యత సంస్కారం మీకు ఏమన్నా ఉన్నాయా? నీకు లేకపోతే క్లాసులు పెట్టాలి వైఎస్ఆర్సీపీ వాళ్ళందరికీ. సభ్యతగా ఎలా మాట్లాడాలి, మంచి రాజకీయ నాయకుడిగా ఎలా ఉండాలి, చక్కటి భాష ఎలా మాట్లాడాలి, మంచి భాషలోనే ఎలా విమర్శలు చేయొచ్చు అనేది వీళ్ళకి భాషా తరగతులు పెట్టాలి మహేష్. సో అలాంటి వాళ్ళందరూ కూడా ఇవాళ మాట్లాడడం, తిరిగి ఎవరైనా మాట్లాడితే యాప్లో నమోదు చేస్తా, నేనేమో వీళ్ళేమో బూతులు తిడతారు, వీళ్ళని తిరిగి ఎవరైనా నమోదు చేయమని అంటే నేను యాప్లో నమోదు చేస్తాను, యాప్లో నమోదు చేస్తారట. అట్లనే నమోదు చేసి ఇట్లా సెల్ఫీలు తీసుకొని, నోట్ల కట్టల ముందు సెల్ఫీలు తీసుకొని ఎవరు దొరికిపోయారు మొత్తం. సో ఇప్పుడు యాప్లో కూడా నమోదు చేస్తారట. ఏమి నమోదు చేస్తారు? ఎంత విచిత్రంగా ఉందంటే జగన్మోహన్ రెడ్డి గారు చెప్పడము, ఆయన ముందంతా కూడా ఎంతో మేధో సంపత్తి కలిగిన న్యాయవాదులు కూర్చున్నారు ఆడ. ఆ న్యాయవాదుల ముందు ఆయన చెప్తున్నాడు, అందరు యాప్లో నమోదు చేస్తారండి, మీరు వాళ్ళని కాపాడాలి అని చెప్తా ఉన్నాడు, వాళ్ళ తరపున మీరు వాదించాలని చెప్తా ఉన్నాడు. జగన్మోహన్ రెడ్డితో చెప్పించుకునే దుస్థితి వచ్చినందుకు వాళ్ళందరూ సిగ్గుపడాలి. ఎందుకు ఈ మాట అంటున్నానంటే, జగన్మోహన్ రెడ్డి గారు అఫిడవిట్ చూడండి, 29 కేసులున్నాయి. 2008 నుంచి నమోదైన కేసులు 29 కేసులున్నాయి ఆయన మీద. ఇవాళకి ఆయన బెయిల్ మీదే ఉన్నాడు, స్టిల్ బెయిల్ మీద ఉన్నాడు. అలాంటి బెయిల్ మీద ఉన్న వ్యక్తి సుభాషితాలు చెప్తే వాళ్ళు వినడము, యాప్లో నమోదు చేయాలంటే అవునా మేము రెడీ అంటాము. ఏమిటిది? సభ్య సమాజం తలదించుకునే పరిస్థితే కదా ఇది. సో ఎవరి గురించి యాప్లో నమోదు చేస్తారో జగన్మోహన్ రెడ్డి గారు స్పష్టంగా చెప్పాలి. ఏ రకమైన వాళ్ళు? తురకా కిషోర్ చేసిన ఆగడాల మీద ఆయన ఇవాళ అరెస్ట్ చేస్తే ఆయన యాప్లో నమోదు చేస్తాడా? బోరుగడ్డ అనిల్ అమ్మనా బూతులు తిట్టినందుకు బోరుగడ్డ అనిల్ని శ్రీకృష్ణ జన్మస్థానం చూపించినందుకు యాప్లో నమోదు చేస్తారా? పోసాని కృష్ణమురళిని అరెస్ట్ చేసినందుకు యాప్లో నమోదు చేస్తారా? ఎవరిని యాప్లో నమోదు చేస్తారు? లేకపోతే వల్లభనేని వంశీ తెలుగుదేశం పార్టీ కార్యాలయం మీద దాడి చేసి కాల్ చేసిన వల్లభనేని వంశీని అరెస్ట్ చేసినందుకు యాప్లో నమోదు చేస్తారా? ఏ రకంగా నమోదు చేస్తారు? కొడాలి నాని ఆయన ఇంకా ఏంలా. సో దొరికిన అంటే మన సభ్య సమాజంలో ఉన్నామన్నది కూడా గుర్తు పెట్టుకోకుండా అంత పెద్ద నాయకుడైన చంద్రబాబు గారిని, లోకేష్ని ఇష్టానుసారం మాట్లాడిన కొడాలి నానిని ఒకవేళ ఇంకా అరెస్ట్ చేయలేదని తెలుగుదేశం వాళ్ళు బాధపడుతున్నారు. చెప్పాలి, తెలుగుదేశం వాళ్ళు ఎందుకు చేయలేదు కూడా సమాధానం చెప్పుకోవాల్సిన అవసరం ఉంది ఆయన్ని. ఎందుకంటే ఆయన కూడా అవకతవకలకు అనేక అవకతవకలు పాల్పడ్డాడు మంత్రిగా ఉన్నప్పుడు. మరి ఇవన్నీ ఉన్నప్పుడు ఎవరిని అరెస్ట్ చేసినందుకు మీరు యాప్లో నమోదు చేస్తారు? ప్రసన్న కుమార్ రెడ్డి మీద ఇంటి మీద దాడి జరిగినందుకు యాప్లో నమోదు చేస్తారా మీరు? ప్రసన్న కుమార్ రెడ్డి ఏమంటే దాడి జరిగింది? మీ కార్యాలయం మీరు మాత్రం, జగన్మోహన్ రెడ్డి గారు మాత్రం ఆయన్ని పట్టాభి ఒక మాట అంటే వెళ్ళి తెలుగుదేశం పార్టీ కార్యాలయం మీద, కేంద్ర కార్యాలయం మీద దుమ్ము దాడి చేస్తే జగన్మోహన్ రెడ్డి గారు ఏమన్నారు ఆ రోజు? అభిమానస్తులకు కోపం వచ్చింది అందుకే దాడి చేశారు అన్నారు. మీ అభిమానస్తులకు మాత్రం కోపాలు రావచ్చు, దాడులు చేయొచ్చు. ఇతరులు మాత్రం మనుషులు కాదు, వాళ్ళకి ఫీలింగ్స్ ఉండవు, వాళ్ళకి ఎమోషన్స్ ఉండవు, వాళ్ళ కోపతాపాలు ఉండవు. సో ఏం మాట్లాడతారు? యాప్లో నమోదు చేసి ఏం సందేశం ఇస్తారు? యాప్లో నమోదు చేస్తే అంతా ఉన్నదంతా పేటీఎం బ్యాచ్ ఒక్కొక్కడు
ముడ్డి కింద 4-5 కేసులు తక్కువ ఎవరికి లేవు. ఇలాంటి మనుషులు పోయి యాప్లో నమోదు చేస్తారంట, ఆ లాయర్లు వెళ్ళి మాట్లాడతారంట, ఆ లాయర్లు వెళ్ళి కాపాడతారంట. అఫ్ కోర్స్ కసబ్ లాంటోడికి పాశవికంగా హత్యలు చేసిన కసబ్ లాంటోడి తరపునే వాదించగలిగే అవకాశం భారత న్యాయ వ్యవస్థ ఇచ్చింది. బహుశా వీళ్ళకు కూడా ఒక తురకా కిషోర్కో ఒక బోరుగడ్డ అనిల్కు కూడా వాళ్ళకు కూడా న్యాయ వ్యవస్థలో న్యాయవాదులు పెట్టుకునే అవకాశం ఉంది. బహుశా అలాంటి వాళ్ళందరికీ కూడా ఈ న్యాయవాదులు రేపు వాదించబోతారేమో. సో అక్రమార్కుల తరపున లేకపోతే దుర్మార్గుల తరపున అరాచకాలు చేసిన వారి తరపున ఈ లాయర్లన్నీ వాదించాలి, ఈ యాప్లో నమోదు చేస్తామని జగన్మోహన్ రెడ్డి గారు చెబుతున్నారా? సో ఎవరైనా సచ్చీలురు ఇలాంటి మాటలు మాట్లాడి సుభాషితాలు మాట్లాడితే అర్థం ఉంటుంది. కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఇవి మాట్లాడితే నేను ఇంతకుముందు చెప్పినట్టుగా దయ్యాలు వేదాలు వల్లించినట్టుగా ఉంటుంది. ఆ ముందు కూర్చున్న వాళ్ళే వాళ్ళ పరిస్థితి చూస్తేనే నాకు జాలి అనిపిస్తోంది. అంత పెద్ద పెద్ద చదువులు చదువుకున్నారు, మేధావులు, లాయర్ పట్టా తీసుకున్నారు, లా పట్టా తీసుకున్నారు, ఎంతో సమర్థవంతంగా పనిచేసేవాళ్ళు వాళ్ళందరి పట్ల నాకు గౌరవం ఉంది. కానీ జాలి కూడా పడతా ఉన్నాం. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు 29 కేసులున్న జగన్మోహన్ రెడ్డి గారు అన్యాయాల మీద అక్రమాల మీద మనం ఎదుర్కోవాలి, పోరాడాలి అని మాట్లాడుతూ ఉంటే నవ్వు వస్తుందా లేదా? నవ్వు వస్తుంది, జాలి వేస్తుంది మహేష్.